6 పద్ధతులున్నాయి. డయాబెటిస్ ఉంది. దాంతో పాటు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఇది వెరీ కామన్ కంప్లెయింట్. సో, ఐ యామ్ డాక్టర్ సునీల్ రెడ్డి, న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేబీహెచ్‌బీ, హైదరాబాద్. సో, దీని గురించి తెలుసుకుందాం. బేసికల్లీ ఎవరైతే రిటైర్డ్ వయసుండి డయాబెటిస్ కోమార్బిడ్ కండిషన్స్‌తో మెడికేషన్స్ వాడుతున్నప్పుడు మోర్ దెన్ 60% ఆఫ్ మెన్ సఫర్ విత్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. అంటే ఈ పురుషాంగ స్తంభన లోపాలనేటివి వస్తాయి. లైఫ్ ఫ్రీ ఉంటారు. ఇద్దరే కపుల్సే ఉంటారు. బట్ సెక్షువల్ యాక్ట్ ఉండదు. సో, ఎంత ఇబ్బంది. బేసికల్లీ డైరెక్ట్‌గా డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ వస్తున్నాయంటే అలా ఏం లేదు. కొంతమంది అంటే 60% ఆఫ్ డయాబెటిక్ మెన్ లీడ్ టు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. సో, వాళ్ళు డయాబెటిస్ డైరెక్ట్‌గా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఇవ్వకపోవచ్చు. అంటే రక్తనాళాలని బ్లాక్ చేయకపోవచ్చు. బట్ అనేక కారణాలు వాళ్ళు వాడే మందులు కావచ్చు, మానసిక ఇబ్బంది కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ ఇస్తాయి. సో, వీళ్ళకి ఎగ్జామిన్ చేసి మనము ఈజీ టెక్నిక్ అంటే టాబ్లెట్స్ ఆల్రెడీ వాళ్ళు మెడికేషన్స్ వాడుతుంటారు. ఈవెన్ కొంతమంది ఇన్సులిన్‌తో ఉంటారు. కొంతమందికి హార్ట్ డిజార్డర్స్ కలిసి ఉంటాయి. వాటికన్నిటికి మెడికేషన్స్ తీసుకుంటుంటారు. మళ్ళీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌కి మెడికేషన్స్‌కి వెళ్ళకుండా ఈజీ వే టు గెట్ బ్యాక్ దట్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చేసి షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ అంటే ఏంటి అంటే ఒక అంటే మనం రెగ్యులర్‌గా మాట్లాడుకుని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటిది. సో, మసాజింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఏదో నూనె పేసు చేత్తో చేయటం కాదు. బేసికల్లీ సౌండ్ వేవ్స్ థెరపీ అంగానికి డైరెక్ట్‌గా ఒక ప్రోబ్ ద్వారా ఈ ఆహ్, థెరపీ చేస్తారు. సో, ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఈ సౌండ్ వేవ్స్ అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి, రిజువనేట్ చేసి, రిపేర్ చేసి, బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేస్తాయి. ఈ బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేసే టెక్నిక్ ఓన్లీ బ్లడ్ వెసెల్స్‌ని క్లియర్ చేయటం కాదు. నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా కొత్త రక్తనాళాలు ఏర్పడతాయి. ఆ కొత్త రక్తనాళాలు బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేస్తాయి. సో, థాట్ వచ్చినప్పుడు, సెక్షువల్ డిజైర్ వచ్చినప్పుడు అంగానికి రక్త ప్రసరణ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఎరెక్షన్స్ అనేటివి బావుంటాయి. సో, ఎప్పుడైతే ఎరెక్షన్స్ బావుంటాయో సెక్షువల్ యాక్ట్ అప్పుడు ఆ రాపిడికి గురి చేసేటప్పుడు ఈ ఆర్గజం అనేది అంటే పురుషుల్లో ఆర్గజం రాపిడికి గురి చేసినప్పుడు వస్తుంది. ఈవెన్ పార్ట్నర్‌లో కూడా ఆ రాపిడి వల్ల వస్తుంది. ఆ రాపిడికి గురి చేయడానికి కావాల్సినంత ఎరెక్షన్స్ కరెక్ట్ అవుతాయి. సో, ఈజీగా ఇంప్రవైజ్ అవుతాయి. సో, ఇది ఈజీ టెక్నిక్. బేసికల్లీ వీక్లీ వన్స్ రావాల్సొస్తుంది. కొంతమంది దూరంగా ఉన్నవాళ్ళు వీక్లీ ట్వైస్ అంటే వచ్చినప్పుడు 2 సిట్టింగ్స్ తీసుకోవటము అలా చేస్తూ ఉంటారు. బట్ ఇట్ టేక్స్ ఆల్‌మోస్ట్ 8-12 సిట్టింగ్స్ అంటే క్లయింట్‌కి మారుతుంది. అందరికీ ఒకే విధంగా ఉండకపోవచ్చు. సో, డిపెండ్స్ ఆన్ వాళ్ళ బ్లడ్ టెస్ట్‌లు అవన్నీ చూసుకొనేసి మనం అప్లై చేయడం అనేది జరుగుతుంది. సో దట్ దే విల్ ఇంప్రూవ్ ఎ లాట్. అంటే బేసిక్‌గా ఈ షాక్ వేవ్ థెరపీతో ఏంటి అంటే ఆల్రెడీ కోమార్బిడ్ కండిషన్స్‌తో మెడికేషన్స్ వాడుతున్న వాళ్ళకి ఎక్స్‌ట్రా మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ వేగా ఇంప్రవైజ్ చేసే టెక్నికే ఈ షాక్ వేవ్ థెరపీ. సో, దీని ఫుల్ ఫార్మ్ ఏంటి అంటే ఎక్స్‌ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ నాన్ ఇన్వేసివ్ టెక్నిక్ అంటాం దీన్ని. సో, దీంట్లో షాక్స్ వచ్చేసి సౌండ్ వేవ్స్. సౌండ్ వేవ్స్ ద్వారా వీళ్ళకి ఈ కణజాలం అనేది రిపేర్ అవుతుంది. సో, ఇది ఒక ఈజీ టెక్నిక్ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్. ఇది అందరూ తీసుకోవచ్చు. ఏజ్ బార్ ఏం లేదు. సార్ 60+ వాళ్ళకి కూడా పెద్దవాళ్ళకి కూడా ఇవ్వచ్చా అని డౌట్స్ అడుగుతుంటారు. సో, ఇట్స్ మోర్ సూటబుల్ ఫర్ ఎల్డర్లీ పేషెంట్స్ ఆల్సో. ఈవెన్ హార్ట్ సమస్యలు ఉన్నవాళ్ళు, పేస్ మేకర్‌లు పెట్టుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.